హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త డిస్టిక్లో అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పొజిషన్స్ అయితే పడ్డాయి. అంగన్వాడీ కార్యకర్త 3 వేకెన్సీస్, అంగన్వాడీ సహాయకురాలు 23 వేకెన్సీస్ అయితే పడ్డాయి. వెంటనే చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ డిస్టిక్లో పడ్డాయో అన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా చూసుకుని అప్లై అయితే చేయండి. దీనికి 10వ తరగతి అర్హత. సో మీ సొంత గ్రామంలోనే ఉద్యోగం అనేది వస్తుంది. చక్కగా చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఏ డిస్టిక్లో పడిందో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్గా అయితే ఉన్నాయి. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా చాలా వాటిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నవోదయ స్కూల్స్లో అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. జాబ్స్ అయితే ఉన్నాయి. 1377 పొజిషన్స్. దీన్ని కూడా చూడండి ఒకసారి నోటిఫికేషన్ని. ఇలా అప్డేటెడ్గా అయితే మన ఛానల్లో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి క్విక్గా చూసేయండి. అలాగే మేము షార్ట్స్ అనేది ఏమన్నా ఇంపార్టెంట్ పర్మనెంట్ నోటిఫికేషన్స్ వస్తే ఇలా షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాము. వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకైతే ఉపయోగపడతాయి కంపల్సరీగా. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ షార్ట్స్ని. అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఏ డిస్టిక్ నుంచి వచ్చిందో చూద్దాము. ఈ డిస్టిక్ అయితే వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ ఏడబ్ల్యూహెచ్ నోటిఫికేషన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనపడుతుంది. సో ఈ పొజిషన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే వచ్చేసి చాలా తక్కువ టైం అయితే ఉంది. 23/3/2024 సాయంత్రం లోపల వాళ్ళకైతే అందాలి. సో దీనికి ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు నివాసకుల విద్యార్హత మరియు వివాహ మొదలగు ధృవీకరణ పత్రాలు నకళ్ళు ఉంటాయి, జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా. గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయంకు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ 23/3/2024 సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలి. ఒకవేళ మీకు డేట్ దాటిన తర్వాత వస్తే మాత్రం అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి టైంలోనే పంపించండి. సో ఇక్కడ మార్క్స్ ఏ విధంగా ఎలకేట్ చేస్తారో కూడా క్లియర్గా అయితే ఇచ్చారో ఒక్కసారి చూసుకోండి అప్లై చేసేవాళ్ళు. సో ఎవరైతే అప్లై చేద్దామని కూడా దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. నెలకు అంగన్వాడీ కార్యకర్త అయితే 11,500 వస్తాయి. అంగన్వాడీ హెల్పర్ అయితే 7,000 వస్తాయని క్లియర్గా చెప్పారు. సో గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలని చెప్పాను కదా, అన్నిటి మీద చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం యందు సమర్పించి తగు రసీదు పొందవాలని క్లియర్గా ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఇక్కడ వెబ్సైట్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ మీకు విశాఖపట్నంలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అది ఏ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ ఏంటో క్లియర్గా అయితే ఇచ్చారు ఈ చార్ట్లో. అండ్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ని మీ ఫోటో అతికించాలి. అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్ పేరు, కులము, కేటగిరీ, ఇవి మీ పర్సనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు రాసేయండి. పుట్టిన తేదీ, 10th ఎక్కడ చదివారో, నివాస స్థలము, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, మీరు వితంతువ, మైనర్ పిల్లల, ప్రీ స్కూల్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ మరియు ఈసీఐ కార్యకర్తగా పనిచేస్తున్నారా, అనాథగా ఉండి బాల సదనంలో కానీ మరియు ఏ ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొంది ఉన్నారా ఉంటే రాయండి. ఇవన్నీ రాసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఏమైతే ఇచ్చారో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసేసి ఇక్కడ మీ సంతకం పెట్టి ప్రదేశము, తేదీ అయితే ఇచ్చేసేసి సో వీళ్ళకి ఐసిడిఎస్ కార్యాలయం దానికైతే పంపించాలి. అన్ని సర్టిఫికేట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో అయితే మీరు సైన్ చేయించాలి. మీరు ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించిన తర్వాత రసీదు పొందాలని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏ డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మీరు కూడా వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.